హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటా అనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు మాకు కొంచెం స్పెషల్ డే. ఎంత స్పెషల్ డే అయినా మన ఆడవాళ్ళకు పనులు మాత్రం తప్పవు కదా. ఇంకా టిఫిన్ పెట్టేసి ఇంకా మా నిశాంత్ గడికి రెడీ చేసేసి నేను టిఫిన్ తినబెట్టేసి ఇంకా స్కూల్ దగ్గర దింపడానికి వెళ్తున్నాను. ఇంకా స్కూల్ దగ్గరికి తీసుకొచ్చేసి మా నిశాంత్ గారిని స్కూల్లో వదిలేస్తున్నా. ఇంకా కొత్త కాబట్టి వాడు కొంతసేపు ఉండమ్మా అని ఏడుస్తుంటే మా చిన్నోడు మాత్రం నన్ను మా పెద్దోని స్కూల్లో వదిలేసి ఇక్కడ బయట వచ్చి ఆడుకుంటున్నాడు. చూడండి, అంబేద్కర్ బొమ్మ దగ్గర. ఇంకా అక్కడ ఆడుతున్నాళ్ళు అనేసి నేను ఇంకా స్కూల్లో వదిలేసి ఇంకా వచ్చేసాను నిశాంత్ గారిని. ఇంకా మధ్యాహ్నం ఇంకా హాఫ్ డే స్కూల్ మా నిశాంత్ గారికి, అందుకని ఇంకా హాఫ్ డేనే తీసుకొచ్చేసా. మధ్యాహ్నం తీసుకొచ్చేటప్పుడు నాకు ఒక చిట్టిపొట్టి సబ్స్క్రైబర్ ఉన్నారు. ఆ అమ్మాయి ఏంటంటే ఇంకా నాకు కొబ్బరికాయలు ఇస్తూ ఉంటుంది ప్రతిసారి. వాళ్ళ చెట్టుకు వచ్చినప్పుడల్లా కొబ్బరికాయలు ఇస్తూ ఉంటే ఇంకా ఈరోజు కూడా తీసుకెళ్ళక్క అంటే తీసుకొచ్చినాక ఇంకా మా ఆయన కొబ్బరి పీచు అంతా తీసేస్తున్నాడు. మొత్తం తీసి మా ఆయన పని చేస్తుంటే ఇంకా మా పిల్లలు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా చేస్తాను నాన్న అనేసి గుంజుకుంటున్నారు. వెళ్ళి సర్లే చేయండి రా అనేసి మా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఎందుకంటే మనము పిల్లల్ని పనిలో ఇన్వాల్వ్ చేసుకుంటేనే రేపు మనకి ఏ ఇబ్బందులు ఉండదు. ఇప్పుడు వాళ్ళకి పనులు చెప్పకుండా మీరు చేయకూడదు అనేసి చెప్తే మాత్రం రేపు మనకి చాలా ఇబ్బంది అవుతుంది. కాడు అవన్నీ కద్దే అల్లు కాదు చెప్తాను. నాన్న కొబ్బరికాయలు అంతా తీసేసేసరికి ఇంకా పీచ్ అంతా ఒక బండిలో తీసుకుపోయి రోడ్డు పైన పడేయడానికి వెళ్తున్నాను మనశాంత్ గారు. ఇంకా ఈరోజు స్పెషల్ డే కదా, ఇంకా ఇంట్లో రవ్వ కేసరి చేశాను నేను. ఈ రవ్వ కేసరి ఫుల్ రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా ఈ ప్లేస్ చూస్తున్నారా, నేను ఇక్కడే వచ్చి ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా, ఎడిటింగ్ చేసుకుంటా. ఇంకా ఇది మొత్తం క్లీన్ చేసుకుందాము అనేసి మా తనిష్ గారిని చాట తీసుకురమ్మంటే మంచిగా వెళ్ళి తీసుకొని వస్తున్నాడు. చూడండి, ఈవినింగ్ అలా మా ఇంటిపై డాబా పైకి వస్తే మాత్రం చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. చుట్టూ పొలాలు, వెనక కొండలు, ఇవన్నీ బాగుంటాయి. ఇంకా గ్రీనరీ, సౌండ్స్ భలే ఉంటాయండి బాబు. అందుకే మీరు ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేస్తే నా వాయిస్ ఓవర్లో పిచ్చుకలు, కాకులు సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మా తనిష్ గారు అలిగింది అనేసి పిలుస్తున్నా. చూడండి ఎట్ల వరకు వస్తున్నాడో. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా గుడికి వెళ్దాం అనేసి ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నా. ఇంకా ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను. నేను పూజ చేసుకొని నేను రెడీ అవుతుంటే మా నిశాంత్ గడి దండం పెట్టుకోరా వీడియో తీసుకుంటాననేసి వీడియో తీసిండు. మా ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే, అదే మా పెళ్లి రోజు కానీ మా పిల్లల బర్త్డేస్ ఉంటే మేము ఈ టెంపుల్కి వస్తాము. ఈ టెంపుల్ ఎవరైనా చూసి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మా ఊర్లో ఉన్న టెంపుల్, ఇదే రాములవారి టెంపుల్. మా ఊరు పన్నశాల అండి. ఎవరైనా ఈ పన్నశాలకు వచ్చింటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము వెళ్ళే టైంకి గుడి క్లోజ్ చేస్తున్నారు. ఇంకా మాకు నయ్యం ఇంకా దేవుడి దర్శనం అయితే జరిగింది, మాకు మంచిగా జరిగింది. లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాం మేము. ఇంకా మేము వెళ్ళే టైంకి అసలు జనాలు అయితే ఎవ్వరు లేరు. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే ఇవి రాములవారి పాదాలు, దండం పెట్టేసుకోండి మీరు కూడా. ఇది గోపురం అండి. మాది ఈ విలేజే కాబట్టి మేము ఇంకా మార్నింగ్ టైం గుడికి పోకుండా ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసాం అట్లా. ఇంకెందుకంటే మార్నింగ్ మొత్తం క్రౌడ్ ఉంటుంది కదా, అందుకే రాలేదు. అది కాక ఈరోజు శుక్రవారం కదా, ఇంకా జనాలు బాగా ఉంటారులే అనేసి రాలేదు. ఇంకా ఫస్ట్ శుక్రవారం కూడా చేసుకున్నాను నేను. ఇంకా అక్కడ కొబ్బరికాయలు అక్కడ కొట్టాలి అనేసరికి ఇంకా కొత్తగా మొత్తం మార్చేసారు మొత్తం రూల్స్ అన్నీ. ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి అంటే ఇంకా మేము దండం పెట్టేసుకున్నాము. ఇంకా మా పిల్లలు చూడండి దండం పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. మేము ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటున్నాం. మా ఆయన కొబ్బరికాయ కొట్టమంటే కొట్టుకున్నాడు ఇక్కడ. जा बाग नहीं जाओ, जा निशांत हो नजू जा, बाग नहीं जा, दंडत दे लो.
ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత ఇటు ఏదో కొత్తగా కట్టారు, గుడి రెనోవేషన్ చేశారంట అండి. ఇదిగోండి, ఇది అన్నదాన సత్రము. ఇంక ఇక్కడ పెళ్ళిళ్ళు పూజలు ఏమైనా చేసుకోవాలనుకున్నా సరే ఇక్కడ చేసుకోవచ్చు అంట. ఇది కొత్తగా కట్టారు, మరి మొత్తం గుడిని మొత్తం రెనోవేషన్ చేయించారు కొత్తగా. లైట్స్ ఫ్యాన్స్ అన్నీ కూడా బాగా పెట్టారు. ఇక భద్రాచలం గుడి కూడా చాలా డెవలప్ చేస్తున్నారు కదా ఇప్పుడు. అవన్నీ కొంచెం పాత గుళ్ళన్నీ కూల్ చేసి ఇప్పుడు కొత్తగా కడుతున్నారు మంచిగా. చల్ నిచ్చే చల్. ఇంకా ఇప్పుడు మేము కుటీరం వైపు వెళ్తున్నాము. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. మా పిల్లలు చూడండి ఎట్లా ఉరుకుతున్నారు అసలు. ఇంకా ఇంతకుముందు ఇక్కడ అంతా మట్టిగా ఉండేది. ఇంకా ఇప్పుడు బండలు కూడా నీట్గా వేశారు ఇక్కడ కూడా. ఇంకా ఇప్పుడు కుటీరంలోకి వచ్చేసి మేము దండం పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ మా పెద్దోడు చూడండి దేవత నిజంగానే ఉన్నట్టుగా ఊహించుకుంటున్నాడు వాడు. ఇంకా ఇటు సైడ్ ఏమో మా చిన్నోడు ఇంకా ఈ బంగారు జింకను ఎక్కిమనేసి ఏడుస్తూ ఉంటే వాడు ఫస్ట్ ఎక్కడానికి వెళ్తే వాడికి రాలేదు. అందుకే నేను ఎక్కేమని నన్ను అడుగుతూ ఉంటే ఇంక ఇక్కడ ఎక్కించాను కదా. ఇంకా వాడిని చూసి మా పెద్దోడు కూడా ఇంకా నేను కూడా ఎక్కుతా అనేసి చూడండి ఎలా వెళ్తున్నాడో. జనాలు అయితే ఎవ్వరు లేరండి. మేము నలుగురమే ఉన్నాం, ఇంకా అక్కడైతే ఎవ్వరూ లేరు అసలు. ఇక్కడ మేము ఇప్పుడు దండం పెట్టేసుకొని ఇంకా శివాలయం దగ్గరికి అని వెళ్తున్నాము. ఇప్పుడు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న బ్యానర్ కొత్తగా పెట్టారు. ఇంకా అలా మనం పైకి వస్తుంటే మన లెఫ్ట్ సైడ్ హనుమంతుల వారు ఉంటారు. ఇంకా ఇక్కడ కూడా దండం పెట్టేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ అగరబత్తులు పెడదామనేసి మ్యాచ్ బాక్స్ వెతుకుతుంటే లేదు, అక్కడ లేదు. ఇంకా ఇంటి దగ్గర నుంచి మేమే తీసుకొచ్చినాము, అది ఆ సంగతి మర్చిపోయాను నేను. ఇంకా మ్యాచ్ బాక్స్ తీసుకొని ఇంకా మా ఆయన అగరబత్తులు వెలిగిస్తున్నాడు. ఇంకా ఇక్కడ శివాలయం దగ్గరికి వెళ్ళి మేము దర్శనం చేసుకుందాం అనేసి అనుకుంటే ఇంక అప్పటికే లైట్స్ ఆఫ్ చేసేసారు. ఇంకెవ్వరు లేరు కదా అనేసి ఇంకా లోపలికి వెళ్ళేసి దండం పెట్టేసుకున్నాం. చీకట్లో ఏం కనిపించదని వీడియో తీయలేదు. ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా చిన్నగా ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా అంతా దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్నోడు చూడండి ఇంకా అక్కడ మొత్తం అటు ఇటు తిరిగి అలసి వచ్చినట్టుంది. ఇంకా చూడండి ఎట్లా పండుకున్నాడు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.